ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ఎడల మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి దేవుని యొక్క దయను ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి నయోమి తన ఇద్దరు కోడళ్ళతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. మరి నయోమి భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు. మరి నయోమి తన ఇద్దరు కోడళ్ళు రూతు ఓర్ప ఇరువురును గొడక మరి వారి ఇరువురిని ఉద్దేశించి నయోమి మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతున్నారు. పై భాగంలో మనం గమనించినట్లయితే మరి నయోమి తన ఇద్దరు కోడలను చూసి, మీరు మీ తల్లుల ఇళ్ళకి తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. తన కోడళ్ళు ఇరువురితోనూ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మాటలు, తన కుమారులు చనిపోయిన తర్వాత మీ యొక్క గృహాలకు మీ తల్లిదండ్రుల ఇంటికి మీరు వెళ్ళడి అని చెప్తూ ఉంటున్నది. అయితే ఇక్కడ సత్యాలను ఆత్మీయ సత్యాలను మనం పరిశీలించినట్లయితే మరి నయోమి ఎందుకు ఆ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నది కనుక పరిశుద్ధాత్మ దేవుడు నయోమి ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. అందుకే అక్కడ మనం గమనించినట్లయితే మీరు నా ఎడల దయ చూపినట్లుగా అనగా కోడళ్ళు ఇద్దరు కూడా అత్త పట్ల దయ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మరి అదే రీతిగా ఏ రీతిగా అయితే మీరు నా ఎడల మీరు దయ చూపించారో అదే రీతిగా దేవుడు మీకును దయ చూపిస్తాడు అని చెప్పి ఒక ఆశీర్వాదము నయోమి తన కోడళ్ళకి ఇస్తూ ఉంటున్నది. దేవుని యొక్క దయ లేనిదే మనము బ్రతకలేము. దేవుని యొక్క దయ మన జీవితాలకు నెమ్మదిని కలుగు చేస్తుంటున్నది. ఆయన దయ మన కుటుంబాలకు దీవెన కలుగు చేస్తూ ఉంటున్నది. మరి విధవరాళ్ళు అయినటువంటి నయోమి తన కోడలను ఇరువురిని కూడా దేవుడు ఆశీర్వదించిపోతూ ఉంటున్నాడు, ఆశీర్వదించాడు కూడా. మరి ఉదయకాల సమయంలో మోడుబారిన జీవితాలను దేవుడు చిగురింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎండిన ఎముకలను తిరిగి జీవింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకే అక్కడ మనం గమనించినాం, మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయనుగా కానీ వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనిను. మరి చెప్పిన వెంటనే వారిని ఆశీర్వదిస్తూ వారిని దీపిస్తూ వారిని ముద్దు పెట్టుకున్నప్పుడు మరి ఓర్ప మరి అంతటా వారు వెలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా మీరు మరణుడి, నాతో కూడా మీరు రానేలా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఇంకనూ కుమారులు నా గర్భమందునుందరా. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారవు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఎంటలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధమాయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరెక్కువగా నొప్పించినదని వారితో చెప్పిన. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అతను ముద్దు పెట్టుకుని రూతు ఆమెను హత్తుకునిను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే వారి ఇరువురిలో కోడళ్ళలో కూడా ఓర్ప మరి ముద్దు పెట్టుకుంది, కానీ రూతు మరి అత్తను హత్తుకొని ఉండటము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేటి దినాల్లో మనం చూస్తుంటున్నాం, కోడలకి అత్తకు పడదు, అత్తను ప్రేమించరు, కోడలను ప్రేమించరు.
కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అయితే నయోమి అక్కడ తన ఇద్దరు కోడళ్ళకి మరి ఒక అభయాన్ని, ఒక ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటున్నారు. మరి అలాంటి అత్తగారు ఉంటున్నారు ఈ నేటి దినాల్లో. శపించేటువంటి కోడళ్ళు అత్తగారు ఉంటున్నారు. కానీ నయోమి తన కోడలను దీవిస్తూ ఉంటున్నది. దీవెన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క దయ మరి మనకు సదాకాలము ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చింది గాక. ఆమేన్.